హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. సో మొన్న మీకు చెప్పాను కదా గోంగూర చికెన్ కర్రీ రెసిపీ అని. సో వచ్చేసేయండి చూసేద్దాం ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కడాయి తీసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి అవి వేయించుకొని పక్క పెట్టి ఇంకా గోంగూర తీసుకొని మంచిగా వాష్ చేసుకొని గోంగూరను వేయించుకోవాలి ఆయిల్లో వేయించుకోవచ్చు, లేకపోతే ఆయిల్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు వాటర్లో స్టీమ్ చేయొచ్చు అనమాట గోంగూరని. గోంగూర ఇలా ఉడకబెట్టుకోవాలి. దగ్గరికి ఉడకబెట్టినాక ఇంకా ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టినాక ఇంకా ఒక బౌగనైతే తీసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ అవన్నీ వేసుకొని బాగా దగ్గరికి వేయించుకోవాలి ఆనియన్స్ అన్నీ. ఇంకా ఆనియన్స్ అన్నీ వేగినాక పసుపు వేసుకొని ఇంకా చికెన్ అంతా వాష్ చేసిన చికెన్ అందులో వేసేసేయాలి. ఇంకా వేసుకొని మంచిగా దగ్గరికి ఉడకనిచ్చి ఒక టమాటో అట్లా 1-2 అట్లా వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేస్తే తీయగా ఉంటుంది కర్రీ అని చెప్పేసి నేనైతే ఒకటి వేసినాను. మీ ఇష్టం, అది మీరు ఎన్న వేసుకోవచ్చు కర్రీని బట్టి. సో ఇది 1 kg చికెన్ అనమాట. తర్వాత ఉడకడం కోసం సాల్ట్ అయితే వేస్తున్నాను. సో మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టిన గోంగూర, పచ్చిమిర్చి, నువ్వులు ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇంకా కర్రీలో అయితే కారం అయితే వేసేసినాను. కారం కొంచెం ముక్కలకు పట్టే వరకు వాటర్ అవి ఏమి వేయకుండా ముక్కలకు పట్టనియాలి కారం. దాని తర్వాత ఇంకా మనం పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ అయితే అందులో వేసుకొని బాగా ఉడకనియాలి. ఆ పుల్లటి వాసన అనేది పోయేదాకా వేయించుకోవాలి బాగా. చాలా బాగుంటుంది కర్రీ అయితే, టేస్ట్ చాలా బాగుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతే, ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఎవరైనా ట్రై చేయని వాళ్ళకి ఒకసారి ట్రై చేయండి. కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. దీని కాంబినేషన్ బగారా రైస్ అయితేనే చాలా బాగా సెట్ అవుతుంది. సో మేమైతే బగారా రైస్ అయితే చేసినాం దాని కాంబినేషన్. సో కర్రీ ఎలా ఉంది అనేది నాకు ఫీడ్బ్యాక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్.